సెక్షన్ 125 కింద ముస్లిం మహిళలు కూడా భరణానికి అర్హులేట. సిఆర్పిసిలోని ఆ సెక్షన్ మతాలకు అతీతమైంది. ఒక కేసులో సుప్రీంకోర్టు చాలా కీలకమైన వ్యాఖ్యలు చేసింది. ముస్లిం మహిళలకు భరణం అడగడం ఉండదు అన్న ఒక వాదన తెర మీదకి వచ్చినప్పుడు కేసులో చాలా క్లియర్గా చెప్పింది. సెక్షన్ 125 అన్నది మతాలకు అతీతంగా రాజ్యాంగంలో పొందుపరచబడ్డది. సో కాబట్టి భరణం దయతో ఇచ్చేది కాదు, అది వివాహిత మహిళల హక్కు. చరిత్రాత్మక తీర్పు వెలువరించిన సుప్రీంకోర్టు భార్య ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి, ఆ బాధ్యత భర్తదే. తన ఆర్థిక వనరులను ఆమెకు అందుబాటులో ఉంచాలి. ఉమ్మడి ఖాతా, భార్యకు ఏటీఎం యాక్సెస్. తీర్పులో జస్టిస్ బివి నాగరత్న వ్యాఖ్యలు. 1985 నాటి షాబానో కేసును గుర్తు చేసిన తీర్పు. ఆ తీర్పుకు భిన్నంగా 1986లో రాజీవ్ సర్కార్ చేసిన చట్టం ఈ కేసులో వర్తించదని స్పష్టీకరణ. ముస్లిం మహిళల భరణానికి సంబంధించి సుప్రీంకోర్టు చరిత్రాత్మక తీర్పును వెలువరించింది. భర్త నుంచి భరణం కోరే హక్కును భార్యకు కల్పించే సిఆర్పిసి సెక్షన్ 125 మతంతో సంబంధం లేకుండా వివాహితులందరికీ వర్తిస్తుందని, ట్రిపుల్ తలాక్ ద్వారా చట్టవిరుద్ధంగా విడాకులు పొందిన ముస్లిం మహిళలు ఈ సెక్షన్ కింద భరణం కోరవచ్చని స్పష్టం చేసింది. భరణం వివాహితుల హక్కు, దాతృత్వం కాదు అని తేల్చి చెప్పింది. ఈ సెక్షన్ కింద భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకు కూడా ఉందంటూ 1985లో సుప్రీంకోర్టు తీర్పిచ్చింది. అయితే కొందరు సంప్రదాయవాదుల ఒత్తిళ్లకు లొంగిపోయి 1986లో రాజీవ్ గాంధీ సర్కార్ ఆ తీర్పునకు భిన్నంగా ముస్లిం మహిళల భరణానికి సంబంధించి ఒక చట్టం తెచ్చిందట. ఆ చట్టం ప్రకారం మాత్రమే ముస్లిం మహిళలు భరణం కోరాలి అనే వాదనను సుప్రీంకోర్టు తన తాజా తీర్పులో తోసిపుచ్చింది. సిఆర్పిసిలోని లౌకికమైన, మతపరంగా తటస్థమైన సెక్షన్ 125ను ఈ కేసులో ఆ చట్టం ప్రభావితం చేయలేదని తేటతెల్లం చేసింది. సో అయితే ఇప్పుడు ఎవరైతే ఈ ట్రిపుల్ తలాక్ ద్వారా డివైడ్ అయిన మహిళలు కానీ సో ఏ రకంగానైనా వాళ్ళు భర్త నుంచి దూరం అయితే భార్య ఆ భర్త నుంచి భరణం కోరే హక్కు ముస్లిం మహిళలకి కూడా ఉందట. అదే సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు. సో 1985లో కోర్టు ఇదే చెప్పింది. దాని తర్వాత 1986లో గవర్నమెంట్ ఒక చట్టం తీసుకొచ్చింది దీనికి భిన్నంగా. కానీ ఆ భిన్నంగా తీసుకొచ్చిన చట్టం కూడా దీనికి వర్తించదు. సిఆర్పిసి సెక్షన్ 125 అన్నది ఖచ్చితంగా లౌకికపరమైన, మతపరమైనది కాదు. ఇది లౌకికపరమైనటువంటి అంశం ఇది. సో ప్రతి మహిళకి ఇది వర్తిస్తుంది, ముస్లిం మహిళలకు వర్తిస్తుందని సుప్రీంకోర్టు నిన్న చాలా స్పష్టంగా చెప్పింది. చిన్నారులు చనిపోతుంటే నిర్లక్ష్యమా? వీధి కుక్కల దాడులపైన నిపుణుల కమిటీ వేయండి హైకోర్టు. జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్ కాదు, మురికివాడలపై దృష్టి పెట్టండి. వాళ్ళు అన్నారట జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో మేము కుక్కలకి స్టెరిలైజేషన్, కుటుంబ నియంత్రణ చేస్తున్నామని. ఎవడు ఉంటాడు జూబ్లీ హిల్స్, బంజారా హిల్స్లో? ఒక మంత్రి కాల్లో లేకపోతే ఎమ్మెల్యే కాలో గుంజితే, పిక్కలు గుంజితే తెలుస్తున్నాయి మీకు ఆ బాధ. చనిపోతున్నారు పిల్లలు కుక్కలు కరిచి. మనం ఇంతకుముందు శ్రవణ్ గారికి కాల్ చేసినాం. దీని మీద ఆయన ఫోకస్ చేస్తుండే, మల్కాజ్గిరి కార్పొరేటరు శ్రవణ్. ఈ జిహెచ్ఎంసీలో ఈ కుక్కల సమస్య కాదు, జిహెచ్ఎంసీలోనే కాదు మిగతా నగరాల్లో కూడా ఈ పరిస్థితి ఉన్నది.